పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం సత్యంతో జీవించడం కోసం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి మనకు ఆరాధ్యులు శ్రీ సదానంద యోగి వారు అని మనకు పత్రిజీ వారు ఎన్నోసార్లు తెలియజేశారు. ఈరోజు వారి ఆరాధనోత్సవం శ్రీ 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 సదానంద యోగి మహాయోగి వారి ఆరాధనోత్సవం సందర్భంగా వారి గురించి, వారి బోధనల గురించి పత్రిజీతో, స్వర్ణమాల పత్రి గారితో, వారి స్వర్ణమాల పత్రి మేడం వాళ్ళ తమ్ముడు గారు ద్వారకానాథ్ గారితో ఉన్న సంబంధం, వారి బోధనలు, వారి సూక్తులు అన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ జ్ఞానం మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీనారాయణ గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం మనం. నమస్కారం సార్. నమస్కారం. మనందరూ ప్రేక్షకులకి ఈ శ్రీ 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 సదానంద యోగి గారి ఆరాధనోత్సవం సందర్భంగా అందరికీ వారి యొక్క సూక్తుల్ని గుర్తుపెట్టుకోవాలని మన ప్రేక్షకులకి తెలియజేస్తున్నాం. మనకు పిఎస్ఎస్ఎంకి ఆరాధ్యులు అని ఎన్నోసార్లు చెప్పారు. బుద్ధుల వారు ఎలా మనకు స్ఫూర్తియో వీరు మనకు ఆరాధ్యులు, మూల పురుషుడు అని కూడా చెప్పారు సార్. ముందుగా వారి జీవిత చరిత్ర గురించి చెప్తారా? ఇప్పుడు సదానంద యోగి గారు ఆయన తన మాటల్లో పత్రిజీ గారికి చెప్పింది, తర్వాత ఇతర మన ధ్యానులకు చెప్పింది ఏంటంటే, సదానంద గారు సౌదీ అరేబియాలో జన్మించారు. ఆయన పేరు వలీ బాబా. తర్వాత ఆయన తల్లి పేరు కాలిషా వలీ. తర్వాత ఇద్దరు అక్కలు ఉన్నారు వాళ్ళు. అయితే ఆయన చిన్నప్పుడు ఇంటి బయట ఆడుకుంటూ ఉన్నప్పుడు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక సూఫీ బాబా, అతని పేరైతే చెప్పలేదు సదానందజీ గారు, సూఫీ మాస్టర్గా పిలుస్తూ ఉన్నారు. ఆయన వచ్చి నువ్వు నాతోటి వస్తావా, నేను నిన్ను యోగా ధ్యానం నేర్పిస్తాను అంటే సరే అని సమ్మతించిన తర్వాత అతను తల్లితోటి మాట్లాడి ఆ తల్లి అనుమతితోటి ఆమెను తీసుకొని వెళ్ళిపోతాడు. అయితే అక్కడ చెప్పడం ఏంటంటే, సదానంద గారు అప్పుడు అంత చిన్న వయసులో అతనికి గుర్తులేదు, కానీ ఆ సూఫీ మాస్టర్ బాబా గారు ఆయన కాళ్ళకి ఏదో పాద లేపనం ఆయన కాళ్ళకి ఇద్దరు కలిసి గాల్లో ఎగిరిపోయారు. ఇట్లా హనుమంతులాగా ప్రయాణం చేసి ఒక హిమాలయాల్ ఫుట్ హిల్స్లో, అంటే కింద ప్రాంతంలో ఆయన భూటాన్లో దిగుతారు. దిగిన తర్వాత ఆ భూటాన్లో ఉంటారు. భూటాన్లో ఉండి ఆయన ఎవరితోటి కలవకుండా ఒక గుహలో ఉండి ఇతని కోసమే వంట చేయడము, లేకుంటే ఫలాలు కూరగాయలు తీసుకురావడం, తర్వాత ధ్యానం గురించి చెప్పడం, కానీ ఎక్కువ మాటలు లేవు. ఓన్లీ ధ్యానం నేర్పించడం, గురువుకు శిష్యుని మధ్య ఏ భాష లేదు, భాషలు. కానీ ఆయనకి గురువుకి సేవ చేస్తూ ఉంటాడు శిష్యుడు, శిష్యుని బాగోగులు చూసుకుంటాడు గురువు. ఇలా చేసి ఆయనకి మొత్తం ఈ 10 సంవత్సరాలు, అంటే ఆల్మోస్ట్ 16 సంవత్సరాలు అంటే 17 సంవత్సరాలు, 10 నుంచి 11 సంవత్సరాలు ఇలాగే గడిపి ఆయన తన మౌనంగానే ఈయనకు ధ్యానం నేర్పిస్తూ తన సంపదను మొత్తం ఆయనకి చేస్తే బ్రహ్మ జ్ఞానం అంటే ఏంటో ఆయనకి నేర్పిస్తాడు. అంటే సైలెన్స్లోనే శ్వాస మీద ధ్యాస అంటే ఏదో నేర్పిస్తాడు. ఆ తర్వాత ఎప్పుడైతే 17వ సంవత్సరం వయసు వచ్చినప్పుడు అప్పుడు చెప్తాడు, నేను అప్పుడు మౌఖికంగా మౌన భాషను వదిలిపెట్టి మాట్లాడటం మొదలు పెడతాడు. ఏమని, నేను ఇప్పుడు అతి తొందరలో నేను సమాధి అయిపోతున్నాను, నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అని. ఏమేమి పనులు అని అంటే, అతను గురువు ఏ విధంగా నువ్వు పూజిస్తున్నావో, తర్వాత నువ్వు ప్రజలు నిన్ను గురువుగా స్వీకరించినప్పుడు వాళ్ళకి నేను చెప్పే జ్ఞానబోధ, బ్రహ్మ జ్ఞానం వాళ్ళకి చెప్పాలి. శ్వాస మీద ధ్యాస దాని గురించి చెప్పాలి. తర్వాత లోకంలో చాలామంది దొంగ గురువులు ఉన్నారు. వాళ్ళు డబ్బుల కోసం, కాంక్ష కోసం వాళ్ళు ప్రజల్ని మోసం చేస్తున్నారు. కాబట్టి అది నువ్వు దాన్ని తిప్పికొట్టి ప్రజలందరికీ అసలైన గురువు ఎవరు, ముక్తి మార్గం ఏంటి, అవన్నీ చెప్పాలి అని చెప్తాడనమాట. తర్వాత ఇంకా ఏమి చెప్తుండంటే, మీరు ఇక్కడ ఉన్నది మొత్తం, మనకు ఉన్నది మొత్తము ఓన్లీ ఒక కనిపించేదంత మాయ. తర్వాత ఓన్లీ మాంసపిండాన్ని మంత్రపిండంగా మార్చాలి. అదే దాన్ని మళ్ళీ మనం పత్రిజీ గారికి చెప్తుంటాడు అనమాట. ఇది వారైతే గురువు దగ్గర ఏం నేర్చుకున్నారో అది. ఆ తర్వాత అయితే ఆయన గురువు మీద ఈ 10-11 సంవత్సరాలు చాలా ప్రేమ ఉండి
చనిపోగానే ఏం చేస్తారంటే అతన్ని సొంతంగా ఒక్కడే ఒక గుహ దగ్గర పక్కన సమాధి తీస్తాడు. సమాధి తయారు చేసి పొందబెట్టి పాల్పెట్టి అక్కడే ఏడుస్తూ అట్లే ఉంటుంటాడు, ధ్యానం చేస్తుంటాడు. ఇట్లా కొంతకాలం గడిచే వరకు అప్పుడు సమాధి నుంచి గురువు గారు సూఫీ మాస్టర్ మాట్లాడతాడు, నువ్వు ఇలా ఏడవడం కాదు నీ పని, ఇప్పుడు నువ్వు హిమాలయాల్లో పోయి ఇంకా కఠోర ధ్యానం చేయాలి, తపస్సు చేయాలి, ఇంకా నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని ఇంకా పెంపొందించుకోవాలి, అందుకని నువ్వు హిమాలయాలకు వెళ్ళు అంటాడు. నేను హిమాలయాలకు వెళ్ళను, నీ సమాధి దగ్గరే నేనుండి నా జీవితం అంతా చేస్తుంటే అలా కాదు, ఇది నా యొక్క ఆజ్ఞ కాబట్టి నువ్వు వెళ్ళాలి అంటే అప్పుడు అక్కడ నుంచి మెల్లగా భూటాన్ నుంచి ఆ సైడ్ నుంచి హిమాలయాల్లోకి వచ్చి గుహను ఎంచుకొని ఆ గుహలో తపస్సు చేస్తూ ఉంటాడు, కఠినంగా ధ్యానం చేస్తూ ఉంటాడు. కానీ అలా 60 సంవత్సరాలు గడిచిపోతాయి, అంటే ఆల్మోస్ట్ 80 సంవత్సరం వయసు వస్తుంది. అయితే అప్పుడప్పుడు అక్కడున్న మిగతా యోగులతోటి, తర్వాత ధ్యానులతోటి కలవడం, తర్వాత ధ్యాన చర్చ చేయడం, సజ్జన సాంగత్యం చేయడం అసలు అలాంటివి మాత్రమే జరిగేటి. తర్వాత ఎవరి వాళ్ళు అక్కడ దొరికే కూరగాయలు ఫలాలు సాత్విక ఆహారంగా తీసుకునేవాళ్ళు. ఎప్పుడైనా చర్చలు ఇలా జరుగుతున్నప్పుడు మాత్రం అందరు కలిసి వండుకొని తినడం అనమాట. అంటే అది ఎప్పుడో ఒకసారి అలా చేస్తూ ఉండి అతను ధ్యానం చేసిన తర్వాత ఒక రోజు ఏం చేసినట్టే ఆ గోష్ఠిలో, నువ్వు వచ్చిన పని అయిపోయిందా, నువ్వు హిమాలయాల నుంచి నువ్వు ఇప్పుడు కంపల్సరీగా నువ్వు కిందికి వెళ్ళి అంటే భూమధ్యంలో ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు నువ్వు నేర్చుకున్న ధ్యానం గురించి చెప్పాలి, నీ యొక్క బ్రహ్మజ్ఞానం గురించి చెప్పాలి. అసలు బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి అని కూడా మనకు డౌట్ రావచ్చు. ఎందుకంటే మనం సదానంద యోగి గారిని బ్రహ్మజ్ఞాని అంటున్నాం. బ్రహ్మజ్ఞాని అంటే బ్రహ్మజ్ఞానము అంటే అన్ని లోకాల గురించి తెలుసుకొని ఉండడం, అన్ని విషయాల గురించి తెలుసుకోవడం. అంటే బ్రహ్మము అంటే ఏంటి అంటే, బ్రహ్మం అంటే జగత్ మిథ్య బ్రహ్మం సత్యం అని అంటాం కదా వేదాల్లో. అలా మొత్తం ఎరుక కలిగి ఉండడం అనమాట. అలాంటి వాడిని బ్రహ్మజ్ఞానం అంటారు. అయితే ఈ బ్రహ్మజ్ఞానం అనేది ఇప్పుడు సూఫీ మాస్టరు ఈ సదానంద యోగిని బ్రహ్మజ్ఞానం చేశాడు. సదానంద యోగి గారు బ్రహ్మర్షి పత్రిజీ గారిని బ్రహ్మజ్ఞానం చేశారనమాట. ఇక్కడ ఇది లింక్ అనమాట. సో ఈ బ్రహ్మజ్ఞానాన్ని నువ్వు బోధించాలి, ప్రజలందరికీ తెలపాలి అని చెప్తే అప్పుడు వాళ్ళ కోరిక మేరకు కిందికి వస్తాడు. ఫస్ట్ ఉత్తరప్రదేశ్లో కొంత దూరం ప్రయాణం చేస్తాడు, బీహార్లో కొంత దూరం అటు ఇటు ప్రయాణం చేస్తాడు, ఒరిస్సాలో ప్రయాణం చేసి ఆ తర్వాత శ్రీశైలంకి వచ్చి శ్రీశైలం నుంచి కర్నూలుకి వస్తారు. అయితే ఈ దారిలో ప్రతి చోట అక్కడక్కడ ఆగినప్పుడల్లా అందరూ ఇతన్ని గురువుగా గుర్తిస్తారు. కానీ ఇతను ఒక అవధూత అని ధ్యానం చేయము కానీ సమస్యల గురించి కోరికలు నా కూతురికి పెళ్లి కావాలి, నా కొడుకు ఉద్యోగం కావాలి, నాకు డబ్బులు కావాలి, నాకు రోగాలు నయం కావాలి అంటే ఈయన తపోశక్తి ఎంత ఉందో ఆ తపోశక్తి అంతా అటుపోతున్నది. అతను అంత విసిగిపోతాడు. విసిగిపోయి ఆయన దురదృష్టిలో చూసి పోతులూరి వీరబ్రహ్మస్వామి గారు కర్నూలు జిల్లాలో పుట్టి చాలామందిని ధ్యానులు చేశారు కాబట్టి తర్వాత శ్రీశైలంలో కూడా చాలామంది ధ్యానులు ఉంటారు. ఈ రెండు కూడా ఎక్కడున్నాయి? కర్నూలు జిల్లా. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే తన ఒకనొక జన్మలో కర్నూలులో రేగేడుగూడూరు అనే ఒక చిన్న గ్రామంలో బుచ్చయ్య అని ఒక అవధూతగా జన్మించాడు. ఈ మూడింటి కనెక్షన్స్ తోటి ఇక డైరెక్ట్గా శ్రీశైలం వచ్చి అక్కడ నుంచి కర్నూలు వచ్చి కర్నూలులో ఒక చిన్న ఈ పాత బస్ స్టాండ్ దగ్గర ఒక రాఘవేంద్ర లాడ్జ్ అని ఉంటుంది, అక్కడ ఉంటాడు. ఎవరితోటి మాట్లాడు, ఎవరైనా వస్తే ఎవరిని ఇస్తే తినడం చేస్తుంటే అందరు ఏదో సన్యాసి పిచ్చోడు, ఎవరితోటి ఏమి మాట్లాడు, ఏమన్నంటే ఆత్మజ్ఞానం అంటాడు, బ్రహ్మజ్ఞానం అంటాడు అని ఎవరు దరిదాపులో రారనమాట. వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉద్యోగం వ్యాపారం గురించి అడిగితే ఒక్కోసారి చెప్తారు, ఒక్కోసారి నేను చెప్పరు పో అని వాళ్ళని కోపంతో వెళ్ళగొట్టుతుంది. అలాంటి సమయంలోనే మన పత్రిజీ గారు వస్తారనమాట. పత్రిజీ గారు వెంకటరత్నము తర్వాత చెన్నారెడ్డి గారితో కలిసి వచ్చి ఆయనతోటి తన గురువుగా స్వీకరించిన తర్వాత మనం అది ఇంకొక ప్రశ్నలు మనం చేస్తున్నాం. ఆయన 1981 జనవరి 1 నాడు పత్రిజీ గారిని కలిసిన తర్వాత పత్రిజీ గారు నా ప్రియ శిష్యుడు అని డిక్లేర్ చేస్తాడు. వారే ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎప్పుడైతే ఈయన దగ్గర బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానం ఉంది, తర్వాత నాకు ఎంతోమంది గురువుని పరీక్షిస్తుంటాడు అనమాట. ఎవరు? పత్రిజీ గారు. ఆ పరీక్షలు ఎప్పుడైతే నెగ్గాడో అప్పుడు ఈ పత్రిజీ గారు తన ఏకైక గురువు సదానంద అని చెప్పారు. వారు ఎవరి మాటలకి నేను పరవశుణ్ణి కాలేదు, ఆయన మాట్లాడే ధారాళంగా చెప్పే బ్రహ్మజ్ఞానం నన్ను పరవశుణ్ణి చేసింది ఫస్ట్ టైం అని చెప్పారు కదా. అంటే సార్ వారేమో సరి అయిన గురువు గురించి చెప్పడానికి వారు వచ్చారు, సరి అయిన గురువుని ఎంచుకోవడానికి వీరు వచ్చారు.
సరైన గురువుని ఎంచుకొని సరైన గురువు ఎలా ఉండాలో ఎలా ఉండాలి. పత్రిజీ అంటే ఇద్దరు సినర్జైజ్ అయింది. సినర్జీ తర్వాత అతను ఎప్పుడైతే ఫస్ట్ ఎన్కౌంటర్ ఎలా ఉంటుందంటే, ఆయన అంతకుముందు చాలామంది వచ్చి పోతూ ఉన్నారు కాబట్టి వీళ్ళు ముగ్గురు రావగానే ముగ్గురిని మీరు ఎందుకు వచ్చారు, వెళ్ళిపోండి, మీరు ఇక్కడ అందరూ ఆ కోరికలు కోరడానికి వస్తున్నారు, నేను ఇక్కడ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం తప్ప ఏమి చెప్పరు, వెళ్ళండి వెళ్ళండి అని కోపం చేస్తాడు. అప్పుడు పత్రిజీ అన్నట్టు గురువు గారు మేము అసలు వచ్చిందే ఈ బ్రహ్మజ్ఞానం తెలుసుకోవడానికి ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి, అందుకని మమ్మల్ని శిష్యులుగా స్వీకరించు అంటే అప్పుడు అనర్గళంగా ఒక ఫ్లోలో చెప్పేస్తాడు. దాంతో ఇంప్రెస్ అయిపోయి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ ముగ్గురు కలిసి మేము రోజు వస్తాం, ఈయనకున్న అలవాట్లు ఏంటి, ఈయనకు ఒక సిగరెట్లు తాగేటి చుట్టలు తాగే అలవాటు ఉంటుంది, ఛాయ్ తాగే అలవాటు ఉంటుంది, అంతకు తప్ప వేరే ఏమి లేదు. అందుకని రోజు వాళ్ళు ఏం చేసేటోళ్ళు అంటే ఛాయ్ ఫ్లాస్క్లో తీసుకొని రోజు ఒక సిగరెట్ డబ్బా తీసుకొని పత్రిజీ గారు వచ్చేవాడు. ఈ సిగరెట్లు ఒకటి తర్వాత ఒకటి తాగి మొత్తము బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి, ఆత్మజ్ఞానం అంటే ఏంటి, శ్వాస మీద ధ్యాస ఎట్లా పెట్టాలి, ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం వల్ల ఏం అనుభవాలు వస్తాయి, అవన్నీ చెప్తూ ఉంటాడు అనమాట. సో అలా వీళ్ళు జ్ఞానం తీసుకున్న తర్వాత ఎప్పుడైతే ఈ 19 ఇట్లా 2.5 సంవత్సరాలు అంటే మే 21 నుంచి 83 మే వరకు అంటే 2.5 సంవత్సరాలు అయిన తర్వాత ఒకసారి అంటాడు పత్రిజీ, ఇప్పుడు నా టైం అయిపోయింది, నాకు ఒక మంచి సమాధి నువ్వు చూసి పెట్టు అని అంటాడు. అంటే వీళ్ళు ముగ్గురు కదా, చెన్నారెడ్డి తర్వాత ఈ వెంకటరత్నము, అయితే అప్పుడు ఇంకా ఎక్కడ వాళ్ళ కర్నూలు దగ్గరే ఏమైనా చేయాలని ప్రయత్నం చేస్తుంటాడు. చేస్తే అప్పుడు ఏమంటాడంటే, ఒక జన్మలో చెన్నారెడ్డి నా తమ్ముడయా, నువ్వు అసలు ఆ చెన్నారెడ్డిని అడుగుపో, అక్కడ నందవరంలో ఉంటాడు అంటే మళ్ళీ నందవరానికి వెళ్ళిపోయి అడుగుతాడనమాట. అప్పుడు అడగంగానే అవును నేను ఒక మంచి స్థలాన్ని ఇస్తాను, ఆ స్థలంలో మన సమాధి కట్టుదాము, తర్వాత ఒక ధ్యాన మందిరం కడదాము, తర్వాత ఒక పిరమిడ్ కడదాము, తర్వాత ఎవరైతే ప్రజలు వస్తారో వాళ్ళు ధ్యానం చేసుకోవడానికి వాళ్ళు ఉండడానికి కూడా వసతి, తర్వాత ముందు ఒక గార్డెన్, ఇవన్నీ కూడా ఈయన ఏమైతే చెప్పాడో అవన్నీ ఆయన చెప్తాడనమాట చెన్నారెడ్డి. సో అప్పుడు వచ్చిన తర్వాత ఇదే జరిగిన తర్వాత ఇది ఏప్రిల్ 16కి జరుగుతుంది, కానీ మే 22 అంటే ఒక నెల 5 రోజులు టైం ఉంది. సో అప్పుడు ఈ నెల 5 రోజుల్లో కూడా ఈ ముగ్గురు శిష్యులకి మొత్తం ఆయన ఉన్న జ్ఞానం అంతా ధారపోస్తాడు. ధారపోసిన తర్వాత అప్పుడు ఆ రోజు చనిపోయే ముందు పత్రిజీ గారు పక్కనే ఉంటారు అనమాట. పక్కనే ఉండి ఇంకొక ముత్యాల రెడ్డి ఇంకొక అతను కూడా ఉంటాడు. ఉన్న తర్వాత ఇప్పుడు నేను ప్రాణం తీసి వెళ్ళే సమయంలో నీవు నాకు ఒక ఏంటంటే నా గురువుగారు ఏం చెప్పారు, లక్షల మందికి ధ్యానబోధ చేయాలను. నేను 4 రాష్ట్రాలు తిరిగిన ఎంతమందో లక్షల మంది కలిసిరు, కానీ వాళ్ళు ధ్యానంలో శ్రద్ధ పెట్టకుండా వాళ్ళ కోసం నా తపో ఫలాన్ని సగం కంటే ఎక్కువ వాళ్ళకి ధారపోస్తాను, మిగతా అంతా నీకు ఇస్తున్నా కాబట్టి నువ్వు మాత్రం నా గురువు గారు నాకు చెప్పిన పని నువ్వు మొత్తం కంప్లీట్ చేస్తావు, ఇది నేను ఆల్రెడీ చూశాను. కాబట్టి తర్వాత ప్రపంచానికి కూడా మొత్తం ఏంటంటే సదానంద గురూజీ తర్వాత పత్రిజీ గారి యొక్క గురు శిష్యుల సంబంధం అనేది ఒక ఎగ్జాంపుల్గా ఉదాహరణగా అందరు చెప్పుకుంటారు అనేది కూడా చెప్పారు అని చెప్పి సార్. దానికన్నా ముందు వారి గత జన్మ గురించి చెప్పారుగా, గత జన్మల గురించి కూడా వారి గత అయితే ఆయన ఏం చేస్తారు, సదానంద గురూజీ గారు ఏం చెప్తారంటే ప్రతి మనిషి ఎన్నో జన్మలు తీసుకుంటారు, క్రిమి కీటకాదులు, పక్షులు, పశువులు, చేపలు, తర్వాత నీచమైన అంటే అధో స్థితి గల మానవులు, ఆ తర్వాత మధ్యస్థితి గల, ఉన్నత స్థితి గల, ఇలా ఎన్నో జన్మలు తీసుకున్నాను 2000 సంవత్సరాల్లో. ఆ 2000 సంవత్సరాలు 200 సంవత్సరాల వరకు నేను ధ్యానం చేశాను, కానీ నా యొక్క ఇంపార్టెంట్ జన్మలు 4 ఉన్నాయి. ఆ 4 గురించి చెప్తాను అని చెప్తాను. 4 గురించి మొదటి జన్మలో ఏంటంటే ప్రతి జన్మలో కూడా 90 నుంచి 95 సంవత్సరాలు బతుకుతాడు వీరు. అయితే ఫస్ట్ జన్మ అంటే క్రీస్తు పూర్వం జన్మ అనమాట. క్రీస్తు పూర్వము ఆయన ఒక కళింగ దాని ఒక చిన్న రాజ్యం ఉంది బర్మాలో, ఆ రాజ్యంలో రాజుగా జన్మిస్తాడు. లింగమయ్య అనే రాజుగా ఒక పెద్ద శివభక్తుడుగా ఉండి అక్కడ ఆ బర్మాలో మొత్తం అప్పుడు బౌద్ధ మతం ఉంటుంది, కానీ ఈయన శైవ భక్తుడు ఉండి శైవ మతాన్ని బౌద్ధ మతాన్ని 2 పోషిస్తాడు. కవులతో చర్చ చేస్తాడు. తర్వాత ప్రతిరోజు 4-5 గంటలు ధ్యాన సాధన చేస్తుంటాడు. ఓహో, ఆ రాజుగా ఉండి. అయితే ఆ రాజుకి భార్య పేరేమో కాంచన, కొడుకు పేరు లింగరాజు, కూతురు పేరు వల్లి.
అయితే వల్లి ఎవరు అని సదానంద చెప్తారు. వల్లియే తర్వాత జన్మల్లో స్వర్ణమాల పత్రిగా పుట్టిందని చెప్తాడు. వా, మన గురుపత్ని. ఆ గురుపత్నిగా ఆమె గురుమాతగా అవుతుంది అని చెప్తాడనమాట. అయితే అది ఆ తర్వాత ఆయన చాలా దాన ధర్మాలు చేస్తూ తనకు అంతకుముందు గత జన్మల్లో ఉన్న కర్మఫలాలను తొలగించుకుంటూ ఆ ధ్యాన సాధనను తెలుసుకుంటాడనమాట. తన ధ్యానం అంటే జ్ఞానం తర్వాత తెలుసుకొని ఆ రాజ్యపాలనలో ప్రతిరోజు సగం జీవితం అంతా రాజ్యపాలన, పరిపాలన, సంక్షేమము, తర్వాత పిల్లలు, భార్య, భర్తలు, వీళ్ళు అంటుంటే సగ జీవితం అంతా అంటే సాయంత్రం నుంచి కొంత టైం, తెల్లవారుజాము లేసి కొంత సమయం అంతా ఆత్మాధిక విషయాలు తెలుసుకోవడం, ఆత్మాధిక జ్ఞాన సంపద గురించి, ధ్యాన సంపద గురించి తెలుసుకోవడం, అలా సగం బ్యాలెన్స్ చేస్తాడన్నమాట. ఓహో, మధ్య మార్గంలో సంసారంలో నిర్వాణం అని వారు కూడా నిరూపించారు ఒక జన్మలో. ఆ జన్మ తర్వాత ఏమైందంటే అంతకంటే ఉన్నత జన్మ ఏం తీసుకుంటే క్రీస్తు అంటే యేసు క్రీస్తుకి సమకాలికుడుగా జాన్ ద బాప్టిస్ట్ అని యేసుకు గురువుగా జన్మిస్తాడనమాట. ఓహో, జాన్ ద బాప్టిస్ట్ అని అతన్ని ఈ మతాల్లో అంటే 4 మతాల్లో ఒక ప్రముఖ పురుషుడుగా, ప్రముఖ ప్రవక్తగా గుర్తిస్తారు. ఇస్లాంలో కానీ, యూదుల్లో కానీ, క్రైస్తవుల్లో కానీ, ఇంకోటి మొజాజ్ అని ఇంకో చిన్న మతం ఉందన్నమాట. ఈ 4 మతస్థులు ఇతను ఒక పెద్ద ప్రవక్తగా గుర్తిస్తారు. అయితే ఇతను ఏంటంటే యేసు యొక్క తల్లి అయిన మరియాకి పెద్దమ్మ చిన్నమ్మ కొడుకులాగా ఉంటాడు. కానీ ఇతను ఏం చేస్తాడంటే మొట్టమొదటగా ప్రపంచానికి యేసు పుట్టకముందే చెప్తాడనమాట. యేసు అనే ఒక దైవ కుమారుడు వస్తున్నాడు, ఒక మెస్సయ్య అంటే ప్రవక్త వస్తున్నాడు, అతను మా ప్రజలందరికీ దైవ మార్గం బోధిస్తాడు అని దైవ మార్గం నుంచి ఈయన ముందు క్లాసులు చెప్పడం మొదలు పెడతాడు అనమాట. అయితే ఇతను ఎంతంటే ఆ రాజ్యంలో మొత్తం హెరోడోస్ అనే చిన్న ఆ రాజ్యంలో ఉంటాడు కాబట్టి ఆ హెరోడోస్ రాజ్యంలో ఇతన్ని అందరు ప్రజలు ఫాలో అవుతూ ఉన్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే యేసు నజరత్ నుంచి ఇక్కడికి రావడానికి వచ్చి కలవంగానే ఇతనే నేను గుర్తుపట్టాను, ఇతనే దేవుని కుమారుడు అని అందరు ప్రజల ముందు ఈయన ప్రకటిస్తాడు. ప్రకటించిన తర్వాత ఈయన దేవుడు మెసెంజరు, దేవుని యొక్క వాక్యాలని చెప్తాడు, మనకి దైవ మార్గం చెప్తాడు, ఈయన బోధనని ఆయన కంటిన్యూ చేస్తాడు. అయితే ఈ బాప్టిస్ట్ అని ఎందుకు పేరు వచ్చిందంటే బాప్టిజం అని మన తెలుగులో అంటే దాని అర్థం ఏంటంటే శుద్ధీకరణ అంటే ఇప్పుడు క్రీస్తుని ఎవరైతే నమ్ముతారో అంటే ఫస్ట్ ఏంటి క్రీస్తు కంటే ముందు ఈయన నమ్మినవాడు అనమాట ఈయన. కానీ క్రీస్తు వచ్చిన తర్వాత బాప్టిజం ఎట్లా అంటే క్రీస్తుని నమ్మినవాడు, క్రీస్తుని దేవుడుగా అంగీకరించిన వాడు, దైవ మార్గంలో పోదామని ప్రమాణం చేస్తున్న వాడిని బాప్టిజం అంటారు. ఆ బాప్టిజంలో ఏం చేస్తారంటే 2-3 రకాలు ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఎక్కడ ఏముండవు కాబట్టి ఒక మండలంలో మనం ఎట్లయితే సన్యాసానికి ఇస్తారో అలాగే ఒక పాత్రలో నుంచి నీళ్లు తీసుకొని వాళ్ళ తల మీద చల్లుతారు. తల మీద చల్లిన తర్వాత అతను ఎప్పుడైతే ఒప్పుకుంటాడో నేను క్రీస్తు మతాన్ని ఆశ్రయిస్తాను, క్రీస్తు దేవునిగా అంగీకరిస్తున్న దైవ మార్గం, నువ్వు క్రీస్తు అయిపోయావు అంటే క్రైస్తవుడు అయిపోయావు అని చెప్తారు. అయితే అంతకుముందు ఇంకా ఏమయ్యేదంటే ఎప్పుడైతే నది దగ్గర ఉంటే నదిలో స్నానం చేపించి అప్పుడు బాప్టిజం ఇచ్చేవారు, ఇమర్షన్. అలా 2-3 రకాలుగా ఉందన్నమాట. అయితే ఈ బాప్టిజం గురించి చెప్పిన తర్వాత ఇలా బాగా ఆయన ప్రచారం జరుగుతూ ఉన్నప్పుడు అంటే ఈయన క్రీస్తు శకం 30వ సంవత్సరంలో ఏమవుతుందంటే అక్కడున్న రాజు హెరోడోస్ యాంటిటోపస్ అనే ఒక రాజు ఉంటాడు. వాడు ఏంటంటే తన సోదరుని యొక్క భార్యని బలవంతంగా వివాహం చేసుకొని అనుభవిస్తాడు. అది తప్పు అని చెప్తాడు అనమాట. చెప్పగా నువ్వు అసలు ప్రజల్ని మోసం చేస్తున్నావు అని చెప్పేసి ఒక తీర్పు ఇచ్చి జైల్లో పెడతాడు. జైల్లో పెట్టినా కూడా జైల్లో ఉన్న వాళ్ళని కూడా చెప్తూ ఉన్నాడు. చెప్పినని అప్పుడు నువ్వు ఇది నాకే ప్రమాదం అవుతుందని తల నరికేయమని ఆరోపిస్తాడు. అంటూ క్రీస్తు శకం 30లో చనిపోతాడు అవుతాను. కానీ ఈ చనిపోయే లోపే ఆయన క్రీస్తుని గుర్తుపట్టి క్రీస్తుకి ఆయన యొక్క బోధనలన్నీ క్రీస్తుకు చెప్తాడు. కాబట్టి క్రీస్తు ఏమంటాడు, నా గురువు అయిన జాన్ ద బాప్టిస్ట్ చెప్పిన వాటిని ఇంకా పొడిగిస్తూ చెప్తున్నాను అంటాడు. జాన్ ద బాప్టిస్ట్ గా జన్మ తీసుకున్నారు సదానంద యోగి గారు. అప్పుడు కూడా ఆయన 90 సంవత్సరాలు బతుకుతాడు. ప్రతి జన్మలో 93. ఇక తర్వాత అంతకంటే తర్వాత ఇంపార్టెంట్ జన్మ ఏంటంటే సదానంద యోగి గారి కంటే ముందు జన్మ. అది ఏం జన్మ అంటే కర్నూలులో ఒక అవధూతగా, ఒక యోగిగా, పేరు బుచ్చయ్య అవధూత. అప్పన్న అనే ఒక ఆయనకి అక్కమాంబ అనే ఒక వాళ్ళిద్దరికి మధ్య జన్మించి ఆ రేగడు ఊడూరు అనే ఒక చిన్న ఊరు ఉంటుంది, గడ్డివేముల మండలం, కర్నూలు జిల్లాలో.
అక్కడ నుండి ఒక అవధూతగా పెరిగే ఏం చేస్తారంటే ఎవరితోటి పట్టించుకోకపోవడం, ఒక చిన్న గోచి కుట్టుకొని అటు ఇటు తిరగడం, వచ్చి తన పూరి పాకలో ఉండడం, ప్రజలు వచ్చేసి ఏమన్నా అడిగితే సమాధానం ఇస్తుంటే చెప్పడం, లేకుంటే చెప్పకపోవడం. వాళ్ళు ఎవరైతే ప్రజలు వచ్చారో ఈయన చూడగానే వాళ్ళకి సమాధానం దొరికిపోయినాయని వాళ్ళు కొంతమంది అన్నం తీసుకురావడం, పలహారాలు తీసుకోవడం, పండ్లు తీసుకొస్తే అవి ఎప్పుడైనా ఆకులు ఉంటే తినడం, లేకుంటే తినకపోవడం, కానీ ఒక చుట్ట మాత్రం కాల్చుకోవడం. ఇలా చేస్తూ మిగతా సమయం అంతా తనలో తాను మాట్లాడుకుంటూ ఉండేవాడు. ధ్యానం ఎక్కువ చేసేవాడు కాదు, కానీ ఎందుకంటే అంతకుముందు ఈ జన్మల్లో జాన్ ద బాప్టిస్ట్గా కానీ తర్వాత ఈ చాలా కఠోర తపస్సు చేశారు, కఠోర ధ్యానం చేశాడు. అది మొత్తం అవధూతలో ఉండి అక్కడక్కడ తిరగడం, మళ్ళీ పూరిపాకలు పడడం. అయితే జనాలంతా ఈయనంటే ఒక పెద్ద అవధూత, ఒక యోగిగా గుర్తించి ఈయన్ని చాలా గౌరవం ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే ఈయన దగ్గరకు వచ్చి జస్ట్ ఈయనను చూసి కొంతసేపు అక్కడ ఉండి వెళ్ళిపోయేవాళ్ళు, వాళ్ళ సమస్యలు తగ్గిపోయాయి అనమాట. సో అలా ఆయన అక్కడ ఒక చిన్న పురిపాలకును అట్లా చేసిన తర్వాత ఆ తర్వాత ఆయన జన్మ అరేబియాలో సదానందంగా వలీ బాబా అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంది సార్, అందరము అన్ని మతాల్లో జన్మించి వచ్చిన వాళ్ళమే. ఇప్పుడు ఒక మతంలో ఉన్నాం అంటే మనం ఇదే కాదు, గతంలో అన్నిట్లో అందరం ఉన్నాం. ఇప్పుడు మనం కూడా తెలుసుకున్నాంగా, గత జన్మలో ఎన్నో దాంట్లో ఉండి ఉన్నాం. పత్రిజీ కూడా చెప్పారు, నేను ముసల్మాన్గా జన్మించాను, అంతకుముందు అన్ని జన్మలు చెప్పుకుంటాను. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంది వీరి నుంచి అంటే, ఆరాధనోత్సవాల సందర్భంగా ఇప్పుడు ఎందులో ఉన్నామో మనం ఇందులోనే లేము, గతంలో ఎందులోనో జన్మించాము, ఇంకా ముందు ఎందులోకి వెళ్తాము. సో చివరి జన్మలో బోధించడానికి దీనికి నిదర్శనమే సదానంద యోగి గారు. సో ఇలా వారి గత జన్మలు చెప్పారు. స్వర్ణమాల పత్రి మేడంది కూడా చెప్పారు. ఇది వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ న్యూ పాయింట్ సార్. సో మనకు స్వర్ణమాల మేడం గారి తమ్ముడు గారు ఉన్నారు కదా, ద్వారకానాథ్ వారితో ఈ సాంగత్యం ఎలా జరిగింది? ఎప్పుడైతే ఈ పత్రిజీ గారు తర్వాత స్వర్ణమాల పత్రి అమ్మ ఇద్దరు ఆయన సంగత్యంలోకి వచ్చినప్పుడు పత్రి గారు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం మొదలు పెడితే అది స్వర్ణమాల పత్రి మేడంకి ఇంపార్టెన్స్ ఇష్టం లేకుంటే ఈయన ఏం చేస్తాడంటే, మీరు కూడా రాండమ్మా అంటే, నేను ఎందుకు వస్తాను, నాకు ధ్యానం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు పత్రిజీ గారు ఏమంటారు, కనీసం ఈయన అసలే ఏం తినట్లు ఓన్లీ ఛాయ్ తాగుతున్నాడు కాబట్టి నువ్వు క్యారియర్లో భోజనం పెట్టు అంటే, అప్పుడు భోజనం తిన్నప్పుడల్లా ఇది నా కూతురు పంపించింది అని అంటాడు. అని ఇది పత్రిజీ గారికి ముందు అర్థం కాదనమాట. అప్పుడు చెప్తాడనమాట, ఇది నా ఈ జన్మలో పత్రిజీ స్వర్ణమాల నా కూతురుగా జన్మించింది, వల్లిగా. తర్వాత అప్పుడు చాలా అందంగా ఉండేది, చాలా చురుకుగా ఉండేది, చదువులో చాలా ఫస్ట్గా ఉండేది. తర్వాత విద్వాంసులు వాళ్ళతో వస్తే వాళ్ళతో పాండిత్యంలో అంటే వాగ్వివాదం చేయగలిగేది. కాకపోతే నాకు చాలా ప్రియంగా ఉండి గుర్రపు స్వారీ, తర్వాత ఎవరైతే యువరాణులకైతే కత్తి సాము ఇలాంటి మల్ల యుద్ధాలు ఇవి నేర్పించలేదు, ఎందుకంటే నేను ఆమె ప్రేమతోటి ఆమెకి ఎక్కడైనా గాయాలు తగులుతాయని. కానీ పాండిత్యము తర్వాత విద్య ఇవన్నీ నేర్చుకుంది. చాలా అంటే అప్పుడే ఆత్మాధికలో ఉన్నత స్థితికి చేరుకుంది ఆ జన్మలోనే. గ్రేటెస్ట్ ఎన్లైటెన్డ్ మాస్టర్. తల్లి కాంచన ఎప్పుడు కూడా కూతురులాగా చూడలేదు, ఒక చెల్లెలాగా చూస్తుంటది అనమాట. అంత ఫ్రీడమ్ ఇచ్చేసి, ఎవరు వాళ్ళ మదర్ కాంచన. సో అలా అక్క చెల్లెల బంధం లాగా ఉండి ఆమె తల్లి కూడా ధ్యాన మార్గము గురించి చెప్తుంటది అనమాట. అలా తండ్రిని చూసి ధ్యానం నేర్చుకుంది, తల్లిని గురించి తెలుసుకుంది. తర్వాత ఆమెకి 4 గురువులు ఉండేవాళ్ళు, అంటే 4 వచ్చి పాఠాలు చెప్పేవాళ్ళు, అంటే వేదాల గురించి, ఉపనిషత్తు, అలా అన్ని తీసుకొని ఆమె తర్వాత ఈ రాజ్యసభలో అందరికి చెప్తూ ఉండేది అనమాట. సో అలాంటి జన్మ తీసుకుంది. సో ఆ జన్మలో నేర్చుకోవడం, టీచింగ్ చేయడం కూడా జరిగింది. తర్వాత అప్పుడు ఏమంటాడంటే, నాకొక్కడికే కూతురుగా ఉంది కానీ మీ అందరికి మాత్రం ఆమె గురుమాతగా ఉండాలని నేను ఆశీర్వదించాను, అందుకని ఆమె గురుమాతగా జన్మం తీసుకుంటుంది తర్వాత చెప్తాను. వాహ్ సార్, వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్స్. స్వర్ణమాల పత్రి మేడం గురించి ఇన్ని విషయాలు అందించారు. సో సదానంద యోగి గారి చరిత్ర ఒక దంపతులు రాశారా ఇది? దంపతులు అంటే ఒక పూర్ణిమ మేడం ఒక ధ్యాన మాస్టరు, తర్వాత మన పిరమిడ్ మాస్టర్, ఇద్దరు పిరమిడ్ మాస్టర్లు మా పత్రిజీ గారి సాంగత్యంలో ఉన్న వాళ్ళే అనమాట, వాళ్ళు రాశారు. రైట్ సార్. ఇంకా ద్వారకానాథ్ గారి సాంగత్యం గురించి సార్? ద్వారకానాథ్ గారు ప్రత్యక్షంగా భౌతికంగా సదానంద యోగి గారిని అసలు కలవలేదు. ఈ 1988-89లో ఏం జరిగిందంటే, ఆయన
తన స్నేహితులతోటి ఉండేవాడు. తర్వాత ఇంట్లో నుంచి ధ్యానం గురించి కొంత తెలుసు కాబట్టి ధ్యానం చేస్తూ ఉండేవాడు. ధ్యానం చేస్తూ ఉంటే ఒక వాయిస్ వినపడేది. ఎవరు అంటే నేను ఎవరిని గుర్తుపట్టారా అని. ఎవరు అని మళ్ళీ దీని గురించి బాగా తెలుసుకోవాలని భార్యాభర్తలు ఇద్దరు కలిసి కొద్దిగా సీరియస్గా ధ్యానం చేయడం మొదలుపెట్టారు. అలా 15 రోజులు చేయగానే ఈ సదానంద యోగి గారు కనబడ్డారు. అంటే ఆ సదానంద యోగి అని మనకు తెలియదు కదా. ఎవరండి గురువుగారు, మీరెవరు నాకేం తెలియదు అని ద్వారకానాథన్, అరే నువ్వు నన్ను గుర్తుపట్టలేదా, నేను సదానంద యోగిని అంటాడు. అంటే సదానంద యోగి అంటే అప్పుడు ఆయన చూచాగా గుర్తుంటుంది అనమాట. అంటే అక్క బావలు ఈ సదానంద యోగి గురించి చెప్తారు అని. సో మళ్ళీ తర్వాత ఆయన తెలుసుకొని ఈ సదానంద యోగి పత్రిజీ గారి గురువు గారు, ఆయన ధ్యాన బోధన చేస్తాను, తర్వాత బ్రహ్మజ్ఞానం చెప్పింది. సో మళ్ళీ నెక్స్ట్ డే పోయినప్పుడు నేను నీకు బ్రహ్మజ్ఞానము తర్వాత శ్వాస మీద ధ్యానం నేర్పడానికి వచ్చాను. నేను రోజు నువ్వు 3:30కి పొద్దున్న ఉదయం లేచి ధ్యానంలో కూర్చోవాలి అంటాడు. ఇది ఇక్కడ రాని ఇక మళ్ళీ రోజు ధ్యానంలో కూర్చుంటే రోజు ఒక రకమైన డ్రెస్ వేసేవాడు. డ్రెస్ మాత్రం డ్రెస్ ఎందుకు అంటే నువ్వు గుర్తుపట్టాలి నువ్వు నన్ను. తర్వాత నేను ఏ రకమైన ధారణ చేసుకొని వస్తున్నో దాన్ని బట్టి ఒక పర్టికులర్ టాపిక్ ఉంటుంది. అంటే జన్మల గురించి, అనుభూతుల గురించి, ఆస్ట్రల్ ట్రావెల్ గురించి, తర్వాత ధ్యానం గురించి, ఇట్లా రకరకాలుగా. ఒక్కోసారి మామూలుగా పంచే కండువా వేసుకొని వచ్చేవాడు, పైజామా లాల్చి వేసుకొని వచ్చేవాడు, ఒకసారి సూట్లో వచ్చేవాడు, ఒకసారి అరబ్బీ వాళ్ళ గౌన్లో వచ్చేవాడు. ఇలా చూస్తూ ఆయనకి కంటిన్యూస్గా ఇట్లా ఛానలింగ్ లాగా చేస్తూ ఒక 15 నుంచి 21 రోజుల వరకు చెప్తూ పోతాడు అనమాట. డిఫరెంట్ సబ్జెక్ట్స్. అదంతా ఆయన జ్ఞానం అంతా ధ్యానంలోనే నేర్చుకొని అదంతా అతనికి మెమొరైజ్ అయిపోతారు. మెమొరైజ్ అయిన తర్వాత అప్పుడు చెప్తాడు, ఇప్పుడు నీకు మొత్తం ఈ జ్ఞానం అయిపోయింది, తర్వాత ఇప్పుడు నీకు ఇంకా ఏమేమి కావాలి, నీకు విషయాలు తెలుసుకోవాలి అని అడుగుతాడనమాట. అడిగితే నాకు ఇంకేం తెలుసుకోవాల్సిన అవసరం లేదు అంటాడు. సడన్గా ఒక 15 రోజుల తర్వాత ఈయన ఒకసారి నెల్లూరు వెళ్తాడు, ఒంగోలు వెళ్ళి ఒంగోలు నుంచి తిరిగి రావాలి కర్నూలుకి, అర్ధరాత్రినా బయలుదేరదామని అనుకుంటాడు. అయితే వీళ్ళు స్నేహితులతో కలిసి ఒక టీ షాప్ దగ్గర ఛాయ్ తాగుతుంటే ద్వారకానాథ్కి డైరెక్ట్గా కనబడతాడు అనమాట. కనబడి ఏంటి ద్వారకానాథ్, మరి ఇక్కడ నువ్వు పోయేటప్పుడు యాక్సిడెంట్ అవుతుంది, మరి నీ ఇష్టం ప్రయాణం చేయాలంటే, యాక్సిడెంట్ అయితే నేనేం చేస్తున్నాను, సరే నువ్వు యాక్సిడెంట్ అవుతుంది కానీ నేను నిన్ను రక్షిస్తాలే అని అంటాడు. సరే అయితే నువ్వు నీకు నమ్మకం. ఈయనే డ్రైవింగ్ చేసుకుంటూ పోతున్నాడు అనమాట. 3-4 స్నేహితులు పోతూ ఉంటే తెల్లవారుజామున 3-3:30 ప్రాంతంలో హెడ్ లైట్స్ తోటి పెద్ద లారీ వచ్చి గుద్దుకుంటుంది అనమాట. ఇతనికి ఏం చేయాలో అర్థం కాదు, స్టీరింగ్ వదిలిపెట్టేసి అట్లే ఉండిపోతాడు. స్టీరింగ్ వేరే వాళ్ళు ఎవరో తీసుకొని అది మొత్తం ఆ లారీకి తీసుకుంటే ఒక కొండ అంచులో టర్నింగ్ చేసి వదిలిపెట్టేసి ఉంది. అప్పుడు మరి చూసే వరకు అరే నేనైతే డ్రైవింగ్ చేయలేదు కానీ మరి ఇప్పుడు ఆ లారీ వెళ్ళిపోయింది, మరి ఇప్పుడు ఏం జరిగింది అంటే ఆ కార్ దిగి సదానంద గురుగారు నా పని అయిపోతుంది, నేను వెళ్ళిపోతున్నా బాబు ద్వారకానాథ్ అని చెప్పి పోతుంటాడు. అది అతనికి ఆశ్చర్యం అయిపోతుంది. అప్పుడు అర్థమవుతుంది అంటే గురువు గారు ఏదైనా కావాలి అంటే మనం రక్షించడానికి అంటే హాస్టల్లో కాకుండా ఫిజికల్గా కూడా వచ్చి ఆ పని చేసుకొని వెళ్ళిపోతాడు. ఫిజికల్ కూడా బాడీతో దిగుతారు వాళ్ళు కావాలనుకుంటా దిగి చేశారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఒకసారి ధ్యానంలో మళ్ళీ కలిపినప్పుడు ఈ సదానంద నాకు పరకాయ ప్రవేశం గురించి తెలుసుకోవాలని ఉంది అంటారు. అట్లా తెలుసుకోవడం ఇప్పుడే నాతో రా అని ఒక మంత్రం లాగా అని దాని స్టెప్స్ చెప్తాడు. చెప్పగానే ఈయన చూసుకునే వరకు ఈయన శరీరం అక్కడే ఉంది, ఈయన బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన తర్వాత తీసుకొని ఆయన హాస్టల్ ట్రావెల్ తీసుకొని ఎక్కడో ఒక పెద్ద జంగల్లోకి తీసుకెళ్తాడు. అడవిలో తీసుకెళ్ళిన తర్వాత చూస్తే అడవిలో ఒక పెద్ద జింక చిన్న జింక చనిపోయి ఉంటాయి, శరీరాలు కనబడతాయి. ఇగో నీకు నేను చెప్పిన ప్రకారం నువ్వు దీంట్లో దూరిపో అంటాడు. దాని ప్రకారం చూసి ఒక జింక అయిపోతాడు. ఇక పక్కన చూస్తే ఈ సదానంద యోగి గారు పెద్ద జింక ఉన్నాడు. ఆ పెద్ద జింకతో వెనక నుంచి చిన్న జింక పోయి అడవి మొత్తం తిరుగుతూ ఉంటారు, గడ్డి మేస్తూ ఉంటారు. వేసే వరకు ఈలోపు ఒక పెద్ద పులి గాండ్రపు వినపడుతుంది. ఇగో పెద్ద పులి వస్తున్నది, మరి నీకు అంటే ఇతను అప్పుడు నేను ద్వారకానాథాన్ని మర్చిపోయి నేను జింక అనుకొని పరిగెత్తిపోతూ ఉంటాడు. అంటే ఆగు అని చెప్పినా కూడా తర్వాత ఇప్పుడు అది వచ్చి తినేలోపే మనం మళ్ళీ ఇక్కడ నుంచి ఈ తీసేసుకొని మళ్ళీ మన శరీరాలకు వెళ్ళిపోవాలి, నేను ఇప్పుడు మళ్ళీ నీకు ఎలా బయటికి రావాలని మళ్ళీ చెప్తున్నాను చెప్పగానే బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేసేసి ఇమ్మీడియట్గా అంటే క్షణాలలో
మళ్ళీ ఎక్కడైతే శరీరం ఉందో అక్కడికి వచ్చేస్తాడు అనమాట. వచ్చేసిన తర్వాత శరీరంలోకి దూరిన తర్వాత అప్పటికి కూడా ఇట్లా చూసుకొని నోరు చూస్తే ఇంకా గడ్డి వాసన వస్తుంటుంది. అరే అప్పుడు నాకు పరకాయ ప్రవేశం వద్దు, నాకు తెలిసిపోయింది దీని గురించి అని సదానంద యోగి గారికి చెప్తే, సరే నువ్వు ఇప్పుడు చాలా వరకు తెలుసుకున్నావు, నువ్వు చేసుకున్నవన్నీ బోధన మళ్ళీ చేస్తూ ఉండాలని చెప్తుంది. ఇవన్నీ ఏంటంటే ఆత్మజ్ఞానం యొక్క అంటే ఆత్మజ్ఞానంతో ఉన్నప్పుడు సాధకులకు ఏదైనా సాధ్యమని తెలియడానికి చెప్పారు, అంతేగాని ఇలా చేయమని కాదు కదా సార్. గురువులు ఏదో పర్పస్ ఉంటే చేస్తారు అంతే. వండర్ఫుల్ సార్ అసలు. సో ఈ గురు శిష్యుల సంబంధం గురించి ఏం చెప్పారు? పత్రిజీ ఇటు వద్దాం ఇక పత్రిజీ గురించి. పత్రిజీ గారు ఎప్పుడైనా కూడా ఈ సదానంద యోగి గారు అందరికీ ఏం చెప్తారంటే, గురు శిష్యుల సంబంధం తెలుసుకోవాలి అంటే మీరు నా గురించి పత్రిజీ గారు ఉన్న సంబంధం గురించి తెలుసుకోవాలి, అదే అసలైన గురు శిష్యుల సంబంధము అని చెప్తారు. ఎందుకు అలా చెప్తాడు అంటే, ఈ 2.5 సంవత్సరాలు కూడా ప్రతిరోజు గురువు గారిని కలిసేవాడు, గురువుగారికి సేవ చేసేవాడు, గురువుగారి యొక్క బాగోగులు చూసుకునేవాడు. అలాగే సదానంద యోగి గారు ప్రతిరోజు కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త బోధనలు, కొత్త కొత్త సూక్తులు, కొత్త కొత్త కథలు ఈ పత్రిజీ గారికి వినిపించేవాడు అనమాట అనర్గళంగా. సో అలా పత్రిజీ గారి యొక్క తర్వాత జ్ఞానాన్ని చాలా ఎత్తుగా ప్రదర్శించాడు. తర్వాత ఆయన అన్నిటి తర్వాత చెప్పేది ఏంటంటే, ఆత్మాధిక జీవితం చాలా కష్టం, అది కత్తి మీద సాము లాంటిది, కానీ ఒక సరి అయిన పరిష్కారం ఏంటి అంటే శ్వాస మీద ధ్యాసే అని అది పత్రిజీ గారికి నేర్పిస్తారనమాట. సో దాన్ని ఎప్పుడైతే నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఏం చెప్తాడంటే, ప్రతి ఒక్క మనిషి తన కర్మలు తొలగించుకోవాలి అంటే ధ్యానం చేయాలి, ప్రతి ఒక్క మనిషి జ్ఞానం కావాలి అంటే ధ్యానం చేయాలి, ప్రతి మనిషి సేవాభావంతో ఉండాలి, ప్రతి మనిషి గురువుకి ఒక మంచి శిష్యుడిగా ఉండాలి. తర్వాత గురువు అంటే అనుకువతోటి, విధేయతతోటి, గౌరవంతో ఉండాలి. ప్రతి శిష్యుడు గురువు గారిని వెతకక్కర్లేదు, గురువే శిష్యుని వెతుక్కొని వస్తాడు. తర్వాత గురువు ఎలా ఉంటాడంటే, కోపంగా ఉన్నా కూడా అతని మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఒక్కోసారి శిష్యుని శిక్షించడం కూడా చేస్తాడు. ఎందుకోసం అంటే అతని కర్మలు తొలగించడానికి, తక్కువ చేయడానికి మాత్రమే, తనకి సరి అయిన జ్ఞానబోధన చేయడం కోసము. అలా గురు శిష్యుల సంబంధం ఏ విధంగా ఉండాలి అంటే, గురువుని శిష్యుడు తల్లి, తండ్రి, గురువు, దైవం లాగా స్వీకరించాలి. అప్పుడు మాత్రమే అతను ఒక మంచి శిష్యుడిగా తయారవుతాడు. ఎవరైతే మంచి కర్మలు చేసుకొని ఉంటారో, మంచి పుణ్యాలు చేసుకొని ఉంటారో వాళ్ళకి సద్గురువులు దొరుకుతారు, అంటే మంచి గురువులు దొరుకుతారు అని సదానంద గారు చెప్తారనమాట. ఇలా గురు శిష్యుల సంబంధాల గురించి చాలా చెప్తున్నారు. గురువు మీద శిష్యుడు కోపం చేయవద్దు. తర్వాత శిష్యులు కొంతమంది గురువు మీద పరీక్షలు చేసి తర్వాత నాటకాలు ఆడడం జరుగుతుంది, అలా చేయవద్దు. తర్వాత గురువు గారు ఏది చెప్పిందో దాన్ని వేదంగా స్వీకరించాలి, ఇలా చెప్తారు. అయితే ఇంకొక విషయం ఏం చెప్తారంటే, గురువు గారు ఎప్పుడు శిష్యుడిని వదిలిపెట్టాడు, కానీ కొంతమంది శిష్యులు గురువుగారి యొక్క మహిమల గురించి కానీ లేదా గురువుగారి యొక్క చేతుల గురించి అది భయపడో లేకుంటే ఇంకా వేరే కారణంతో పారిపోతారు, అంతేగాని ఎప్పుడూ వదిలిపెట్టారు. సార్ ఇంత సాంగత్యం చేశారు కదా, గురు సాంగత్యం సారు, మరి నేను గురువుని కాదు, మన శ్వాసే మన గురువు, మనందరం ఫ్రెండ్స్ అని చెప్పారు, ఇది ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? అది అయితే ఇప్పుడు సదానంద గురువు గారు మాత్రము ఈ ఫిలాసఫీ చెప్పలేదు. సదానంద గురువు గారు చెప్పింది ఏమిటి అంటే, ఆయన పత్రిజీ గారిని కోరింది ఒకటే, నా గురువు నాకు చెప్పిన బోధి ఏంటి, మాంసపిండం మంత్రపిండం కావాలి, ధ్యానం చేసుకొని లక్షలాది మంది ప్రజలకు ధ్యానం నేర్పియాలి, వాళ్ళ కర్మలు తొలగించాలి, వాళ్ళకి సేవాభావం చేయాలి. ఇది ఆయన గురువు సూఫీ మాస్టర్ గారు చెప్పిన బోధనలు నేను నా జీవితంలో పూర్తిగా నెరవేర్చలేదు కాబట్టి నేను నా దివ్య దృష్టితో చూస్తున్నా, నువ్వు సరైన శిష్యుడివి, నువ్వే ఈ పని చేస్తావు అని తెలిసి కాబట్టి నా యొక్క ధ్యానాన్ని మొత్తం, నా యొక్క జ్ఞానాన్ని నీకు దారపోస్తున్నా అని చెప్తాడు. కానీ ఎప్పుడైతే ఈ పత్రిజీ గారు తన ప్రజల్లోకి వెళ్ళి ధ్యానం గురించి చెప్పడానికి మొదలు పెడితే, ఈయన ఒక గురువుగా చేసి పూజలు మొదలు పెడతారు. అది పూజలు మొదలు పెట్టే వరకు అరే పూజలు కాదు, అసలు విగ్రహారాధన చేయొద్దు, తర్వాత అక్కడ అందుకని ఏం చేస్తారంటే దీనికి ఇంకా మళ్ళీ మధ్య మార్గంలోకి పోతే కానీ నమ్మలని
అప్పటి నుంచి మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్ అని మొదలు పెడతారు. అంటే మళ్ళీ ఇలాంటి అద్భుతమైన జ్ఞానం అందించిన వాళ్ళని మళ్ళీ దేవుళ్ళుగా పూజించి మళ్ళా ఫోటోలు పెట్టి దండలు వేస్తారని దానికి చరమగీతం పాడేశారు ముందే స్టార్టింగ్ నుంచి. ఎందుకంటే ఈ విషయాన్ని అక్కడ చెప్తాడు. ఏది సదానంద గురూజీ గారు, యోగి గారు ఏం చెప్తారంటే పత్రిజీ గారికి, తర్వాత మిగతా వెంకటరమణకి, ప్రపంచ చరిత్ర మొత్తం మీరు చూస్తే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎంతోమంది యోగులు, అవధూతలు, తర్వాత ప్రవక్తలు వచ్చి వారి బోధనలు చెప్పిన తర్వాత ఏం జరిగింది ఏంటంటే వాళ్ళని దేవుళ్ళుగా చేశారు. ఆయన చెప్పిన సదానంద గురువు గారు చెప్పిన దాన్ని బట్టి అయితే రాముడు, కృష్ణుడు, యేసు, తర్వాత ఈ పరమహంస, బుద్ధుడు, తర్వాత రమణ మహర్షి, వీళ్ళందరూ ఒక ప్రవక్త లాంటి వాళ్ళు, ఒక అవధూత లాంటి వాళ్ళు, ఒక యోగులు. వాళ్ళు ప్రజల కళ్యాణం కోసం, ప్రజలకు ధ్యానము, జ్ఞాన సంపదను పెంపొందించడం కోసం, ప్రజలకు కర్మలను తొలగించడం కోసం వచ్చారు. కానీ తర్వాత జరిగింది మాత్రం ఇది, వాళ్ళనే దేవుళ్ళుగా భావించి. అందుకని సదానందము అంటాడు, నన్ను కూడా అలా చేయొద్దు, తర్వాత నువ్వు కూడా అలా కావద్దు అని అంటాడు. సో అందుకోసమని ఆయన ఇలా. కానీ అదైతే గ్రేట్ సార్, పత్రిజీ మొత్తం అది ఆ విషయంలో ట్రెండ్ సెట్ చేశారు. విగ్రహారాధన కాదు, సత్యారాధన చేయమని చెప్పారు. వ్యక్తి పూజ లేదు మన దగ్గర. పత్రిజీ గురించి కూడా మనం ఎక్కువసేపు మాట్లాడనియరు, వెంటనే డైవర్ట్ చేసి నీ గురించి చెప్పంటారు. సో వండర్ఫుల్ సార్. సో వీరు చెప్పిన అంటే ఇంకా వీరు చెప్పిన సూక్తులు బోధనల గురించి మెయిన్గా ఇప్పుడు ఫస్ట్ ఆయన సదానంద గారు ఏం చెప్తారంటే, మనిషి అంటే ప్రతి మనిషికి ఒకటి ఏది ఉండాలంటే, లేదన్న దాన్ని కోరరాదు, లేనిది కోరరాదు, వస్తున్నది కాదనరాదు, కోరి వచ్చిన దాన్ని కాదనరాదు. అంటే ఇప్పుడు మనం ప్రతి మనిషి ఏం చేస్తాడంటే, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, కానీ దాని గురించి వెంబడలాడుతూ ఉంటారు. అంటే కోరి సాధించొద్దు, వచ్చేది కాదనరాదు. ఓకే. తర్వాత వస్తున్నది వచ్చిందని మురిసిపోవద్దు, పోతున్నది అని బాధపడవద్దు. అంతే, వస్తున్నా పోతున్నా ఒకేలాగా ఉండాలి. తర్వాత ఈ ప్రతి మనిషి ధ్యాన సాధన చేస్తూ తన మాంసపిండాన్ని మంత్రపిండంగా మార్చుకోవాలి. తర్వాత అన్ని కర్మలు తొలగించడానికి ఒక మార్గము ధ్యాన మార్గం మాత్రమే. అన్ని ధ్యానాల కంటే శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం చాలా సులభతరము, తర్వాత చాలా ప్రగతి పదంలో తీసుకెళ్తుంది. అంటే కర్మకు ధ్యానానికి సంబంధం కూడా చెప్పారు. కర్మలు తొలగించుకోవాలంటే ధ్యాన సాధన కంపల్సరీ చేయాలి, వేరే ఏ పద్ధతులు లేవు. తర్వాత ఆత్మాధిక విద్య కానీ ఆత్మాధిక మార్గములో ప్రగతి సాధించాలంటే ధ్యానం తప్ప వేరే ఏది మార్గం లేదు అంటాడు. ఆధ్యాత్మికంగా ఎదగాలంటే, ఆత్మతో అనుసంధానం అవ్వాలంటే ధ్యాన సాధనే మార్గం, వేరే ఏ పద్ధతులైనా అవి. తర్వాత ఆయన ఎప్పుడు ఇంకా సూక్తులలో ఏంటంటే ఒక 2 సూక్తులు చెప్తాడు. ఆ సూక్తులు ఏంటంటే, నేను కనుక్కున్న బ్రహ్మజ్ఞానం నా శిష్యుడైన పత్రిజీ ప్రపంచానికి చాటి చెప్తాడు. అదొక సూక్తి అనమాట. కానీ అది మన ఇంకోటి ఏం చెప్తాడంటే, నాకు పత్రిజీకి ఉన్న అనుబంధం ప్రత్యేకమైన గురు శిష్యుల అనుబంధం, దీని గురించి కూడా ప్రజలందరూ తెలుసుకుంటారని ఈ సూక్తిలో చెప్తాడనమాట. వావ్. తర్వాత ఇంకా ఏం చెప్తాడంటే, ఈ ప్రతి మతం చెప్పేది ఒకటే. ఓకే, ఏకత్వాన్ని బోధిస్తుంది. ప్రతి మతం చెప్పేది ఒకటే. కాబట్టి మనిషి అనేవాడు తనను తాను నమ్ముకొని ధ్యానం చేస్తే అతనికి భగవంతుడు దర్శనమిస్తాడు, ఏ మతంలో ఉన్నా కూడా. సో మతాలు వేరు అని చెప్పాలి, అంతా ఒకటే అని చెప్తారు. బా. సో అందరు చెప్పింది అదే కదా సార్, అందరు మాస్టర్స్ చెప్పింది అదే, మహాయోగులు అందరు బోధించింది అదే. తర్వాత ఇంకొకటి ఏం చెప్తాడంటే, ధ్యాన సాధన కొనసాగిస్తుండే ఎప్పుడైనా కూడా ఎంత వయసులో అయినా కూడా మీరు ధ్యాన సాధన ఉపక్రమిస్తే ఆ జన్మలో కాకపోయినా తర్వాత జన్మలో ఉన్నత స్థితికి వచ్చి ఒక యోగిగా, ఒక ధ్యానిగా, మారి జ్ఞాని అవుతారు. తర్వాత ముక్తి మార్గంలో పోతాడని చెప్తారు. కాబట్టి అంటే నేను ముసలోడిని అయిపోయాను, నేను రోగిగా ఉన్నాను, లేకుంటే నాకు ఇంత వయసు వచ్చింది, నేను ధ్యానం నేర్చుకోవాల్సిన
అని నాకేం లాభం వస్తుంది అనుకోవడానికి లేదు. అంటే ధ్యానం నేర్చుకోవడానికి వయస్సుతో నిమిత్తం లేదు. ఏ వయస్సులోనైనా సాధన చేస్తూనే ఉండాలి. శ్వాస వదిలేంత వరకు ధ్యాన సాధనలో ఉండాలి. చేస్తుండాలి. సాధన చేస్తూ ఉన్న కొద్దీ ఉన్నత స్థితిలో ఉన్నత జన్మలు తీసుకోవచ్చు అని చెప్తారు. ఇప్పుడు ఇక్కడున్న ఉన్నత స్థితిలే కాదు, ఉన్నత జన్మలకు కూడా సహాయ సహకారాలు అందిస్తుంది. ఓ మై గాడ్, ధ్యానం ఈ జన్మకే కాదు, ఈ జన్మకే కాదు, ఎన్నో జన్మలకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. వావ్, ఏం చాలా అద్భుతమైన సూక్తులు సార్. సో ఇంకేం చెప్తారు మీరు వారి నుంచి? ఇప్పుడు ఏం తెలుసుకోవాలి సార్ మనం ఈరోజు ఆరాధనోత్సవం సందర్భంగా? మనం ఈ ఆరాధన ఉత్సవాలలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సదానంద యోగి గారు ఎంత సింప్లిఫైడ్ జీవితం. ఆయన జీవితంలో ఏమీ అసలు 4 ముఖ్య దాంట్లో కూడా రాజభోగాల్లో ప్రతిరోజు సగం జీవితం సాధువుగా గలిపాడు. తర్వాత జాన్ ద బాప్టిస్ట్లో మొత్తము ఈ బాప్టిజం చేస్తూ అందరికి ఆ చుట్టుపక్కల వాళ్ళతో ప్రచారం చేసి ధర్మబోధన చేశాడు. యేసుకు గురువుగా ఉన్నాడు. 3వ రోజులు బుచ్చయ్యగా, యోగిగా, అవధూతగా ఉండి మొత్తం అక్కడ ఉన్న పల్లెటూర్లను తిరిగి తర్వాత అవధూతగా ఏమి చెప్పకపోయినా ప్రజలందరూ ఒక జ్ఞానిగా గుర్తించి వాళ్ళ కోరికలు నెరవేర్చుకున్నారు. ఆ తర్వాత బ్రహ్మజ్ఞానిగా సదానంద యోగిగా పుట్టి మొత్తం మన ప్రపంచానికే విశ్వగురువు, తర్వాత జగద్గురువు అయిన బ్రహ్మర్షి పత్రిజీ గారి గురువు అయ్యారు. సో ఇలా ఆయన తన జన్మలో ఏదైతే సాధించలేదో అది బ్రహ్మర్షి పత్రిజీ గారి ద్వారా ధ్యాన జగత్తుకి ఒక నాంది పలికాడనమాట. సో అలా చేస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన వంతు ఇప్పుడు బ్రహ్మర్షి పత్రిజీ గారు ఏదైతే చెప్పారో ధ్యాన జగత్తు, ఆ ధ్యాన జగత్తు సాకారం కావడం కోసం మనం ధ్యానం చేస్తూ మన కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని, అపరిచితుల్ని కూడా ధ్యాన బోధనకు ప్రచారం చేస్తూ ఉండాలి, సజ్జన సాంగత్యం చేస్తూ ఉండాలి. ఈ ఆరాధన ఉత్సవాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది అదే అన్నమాట. వారి సాధనలు, వారి బోధనలు పత్రిజీ ద్వారా మనకు అందించబడ్డాయి. అన్ని మనం సాధన చేస్తూ అందరికి అందించాలి. సార్, పత్రిజీ ఇదంతా మూమెంట్ నడిపిస్తూ పిఎంసి వరకు తీసుకొచ్చిన దానికి సదానంద యోగి గారు ఇంకా ఏం చేశారని ఒక అల్టిమేట్ పాయింట్ చెప్పండి. అప్పుడు అంటే 83లో చనిపోక ముందు మాత్రమే ఇది కూడా చెప్తాడు అనమాట. ఏమి ఆయన చెప్పిన మాటలో 2-3 విషయాలు ఉన్నాయి. ఒకటేంటి అంటే, పత్రిజీ గారు దృశ్య మాధ్యమంలో అంటే టెలివిజన్, అంటే ఆయన అట్లా టెలివిజన్ అని చెప్పలేదు, అంటే ఆయన వాక్కుగా ప్రజలతోటి చెప్పడం కాకుండా ఇట్లా టెలికాస్టింగ్ లాగా కూడా టెలిపతి లాగా చెప్తాడు ప్రపంచానికి మొత్తము. తర్వాత ఎప్పుడైతే ఒక మహా రోగం అనేది ఒకటి వస్తుంది, అంటే కరోనా అని చెప్పలేదు, మహారోగం అనేది వస్తున్నప్పుడు ఈ టెలిపతి అనే విద్యని ఇంకా ప్రపంచం మొత్తం చెప్తాడు అని చెప్పాడు. అంటే సదానంద యోగి వారి నోటి నుంచి కూడా వచ్చింది. రాబోయే రోజుల్లో ఇలాంటి ఈ మాధ్యమాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. తర్వాత అది మహమ్మారి రోగం వచ్చినప్పుడు బాగా ఇంకా వ్యాప్తి ఇస్తుంది. ఇది నిజం సార్. మనకు 2018లో ప్రారంభమైన కొద్దిగా స్లో మూవ్మెంట్ 2020 నుంచి అసలు లాక్డౌన్ నుంచి పత్రిజీ ఇచ్చిన 100 ఎపిసోడ్స్ ఆల్టర్నేట్ డే జ్ఞానం అందిస్తూ ధ్యానం చేయించారు. ఎంత అద్భుతంగా జీవించాం సార్ మనం. వండర్ఫుల్ సార్. మీ మెసేజ్ సార్ ఈరోజు? నేను చెప్పే మెసేజ్ ఏంటంటే, మనము ఎవరైతే సరి అయిన ధ్యానం చేస్తారో, సంకల్పంతో ఉన్నారో వాళ్ళకి కంపల్సరీగా సదానంద యోగి గారు కనబడి సందేశం ఇస్తాడు. అదొక. సార్. రెండవది ఏంటంటే, ఆయన ఇచ్చే సందేశం మనకు తెలుసు ఏంటంటే, ప్రతి ఒక్క మనిషి ధ్యానం చేస్తూ, అంటే శ్వాస మీద ధ్యాస పెట్టే ధ్యానం, సులభతరమైన ధ్యానం చేస్తూ మంచి కర్మలు చేయమని చెప్పాడు. సత్కర్మలు చేస్తూ సత్ప్రవర్తనతో ఉండి తన పుణ్యాలను పెంచుకొని ఉన్నత ధ్యాన స్థితికి వెళ్ళాలని మనం అందరం కోరుకుంటున్నాం. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది మిత్రులారా, విన్నాం కదా, శ్రీ సదానంద మహాయోగి గారి గురించి విన్నాం మనం. ఎన్ని అద్భుతమైన విషయాలు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్కి ఆరాధ్యుడు అని పత్రి సార్ ద్వారానే విన్నాం. వారి నోటి వాక్కు ద్వారానే వారే మహమ్మారి వచ్చినప్పుడు ఈ మాధ్యమాలు మరింత పెరుగుతాయి, ప్రచారం ఉధృతంగా జరుగుతుందని ఆ రోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో వచ్చేటువంటి పిఎంసి కూడా వారి నోటి నుంచి వచ్చినట్టుగా వారి జీవిత చరిత్రలో విన్నాం. ఇది మిత్రులారా. సో పిఎంసికి సహకరిస్తూ మనం ప్రచారానికి పాటుపడమే ధ్యాన జగత్తులో, శాకాహార జగత్తులో భాగం పంచుకున్నట్టు అని తెలియజేస్తూ
ఈరోజు సదానంద యోగి గారి శక్తితో జ్ఞానానితో అనుసంధానం అవుదాం, సాధన చేద్దాం. సో వారు చెప్పినట్టు ఎప్పుడూ మాస్టర్స్ నడిపిస్తూనే ఉంటారు మనల్ని. సో మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్. నమస్తే.